కీర్తన సంఖ్య 93. ఈ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే. ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే యెహోవా భూమిపై ప్రభావంతో సర్వాధికారి అయిన రాజు. రెండవ భాగం 3-4 వచనాలు. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటే బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవా సముద్రముపై ప్రభావంతో సర్వాధికారి అయిన రాజు. చివరిగా 3వ భాగం 5వ వచనం. నీ శాసనములో ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవా మందిరమును తన పరిశుద్ధతతోనూ వాక్యంతోనూ అలంకరించాడు. ఈ భాగంలో మనకు కొంత క్లూ దొరుకుతుంది, రచయిత ఎప్పుడు రాశాడు అని. రచయిత ఎవరో మనకు ఖచ్చితంగా తెలియదు, సందర్భం కూడా ఖచ్చితంగా చెప్పడం వీలవ్వదు. అయితే ఇక్కడ మనకు ఒక సందర్భం కనపడుతుంది. ఏమిటా సందర్భం అంటే యెహోవా మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత అయి ఉండాలి. బబులోను రాజు యెరూషలేము మీద దండెత్తి యెరూషలేమును తగలబెట్టి మందిరాన్ని తగలబెట్టిన సందర్భానికంటే ముందై ఉండాలి. అది మొదటి క్లూ. రెండవ క్లూ ఏంటంటే 3-4 వచనాల్లో వరదలు ఎలుగెత్తెను, విస్తారమైన జలముల ఘోష అని మాట్లాడుతున్నాడు. అంటే బహుశా ఇది అష్షూరీయుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే బబులోనీయుల గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే అంతకంటే ముందు ఉన్నటువంటి ఐగుప్తు వరల్డ్ పవర్స్ గురించి మాట్లాడుతున్నాడా మనకు తెలియదు. అంటే ఇశ్రాయేలు పైన దండెత్తున్నటువంటి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. అంచేత మొదటి భాగంలో యెహోవా రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజులకు రాజు, భూమిపై సర్వాధికారి అని మొదటి భాగంలో చూసాము. రెండో భాగంలో సముద్రంపై సైతము ఆయన ప్రభావంతో సర్వాధికారి అయిన రాజు అని చూసాము. మూడో భాగంలో ఆయన దేవుని మందిరములో ఆయన పరిశుద్ధమైన వాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన శాసనములో ఎన్నటికీ తప్పిపోవు అనే భాగం. అంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రణాళికను ఎవరు భంగం చేయలేరు అని కీర్తనకారుడు 5 వచనాల్లో అద్భుతమైనటువంటి దేవుని సత్యాన్ని ప్రకటించాడు. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవా తన సింహాసనంపై నిత్యము ఆసీనుడైన సార్వభౌమ రాజు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.